ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నీ సౌందర్యము యెరూషలేము, నీ పరిపూర్ణత సీయోను శిఖరము, నీ పరిపూర్ణత నా జీవిత గమ్యము, నీ పరిపూర్ణత నా జీవిత గమ్యము, నీ పరిపూర్ణత నా జీవిత గమ్యము, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. హల్లెలూయా. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, జీవాధిపతి, వందనాలు, స్తోత్రం స్తోత్రం స్తుతి స్తోత్రం నాయన. అపారమైన నీ ప్రేమకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు. వెలకట్టలేని నీ కృపకు స్తోత్రము నా తండ్రి. ఈరోజు సాయంత్రకాల వేళ అబ్రహాం ఇంటికి మీరు వచ్చారు, అదే రీతిగా ఈ గృహంలో మీరు వచ్చి ఉన్నారని నమ్ముచున్నాం ప్రభా. తల్లి నాయన ఈ గృహంలో నివసిస్తూ ఉండగా తల్లిగారి పేరేంటమ్మా? పుణ్యవతి గారి కొరకు ప్రత్యేకంగా మరి ఎంతగానో ప్రయాసపడి కుమారుడు ప్రభా ఈ విధంగా ప్రయాసపడుతూ ఈ గృహాన్ని చక్కగా నిర్మించారు. ఆ తల్లి ఉంటున్న దినాలన్నీ కూడా నాయన ఇక్కడ ఆ పుణ్యవతి గారికి మంచి ఆరోగ్యముతో నింపండి, ఆర్థికంగా నింపండి, ఆత్మబలం కుమారుల కొరకు ప్రభా తనకిచ్చిన కోడల కొరకు నాయన, అలాగే మనవరాళ్ళు వాళ్ళందరూ తరతరములు 100వ కీర్తన 4, 5, 6 వచనాల్లో మీరు వాగ్దానం చేస్తారు. తరతరములకు ఈ గృహము శోభాతిశయముగా ఉండును గాక. ఈ గృహములో ఉంటున్న వారికి అయా ఆరోగ్యంగాను, ఆర్థికంగాను, ఆత్మీయంగాను, కుటుంబపరంగా నింపండి. గిన్నె నిండి పొంగి పొర్లును గాక. పలు ద్రవ్యములతో మీరు నింపుదురు గాక నాయన. ఏ అవసరం ఉందో ఆ అవసరం అక్కర ప్రతిదీ కూడా మీ నామ మహిమైశ్వరములో మీరు తీర్చబడుదురు గాక. కృప వెంబడి కృపతో నింపండి. కూడి వచ్చిన బిడ్డలందరూ, బంధుమిత్రులు, రక్త సంబంధికులు అందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాం. రాజారావు గారిని తనకిచ్చిన భార్య బిడ్డల కొరకు, అలాగే గోవిందమ్మ తన భర్త బిడ్డల కొరకు, అయా చేరి వచ్చిన ఇంకా నాయన ప్రజలందరూ, వారి బంధుమిత్ర రక్త సంబంధులందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాం. కృప వారి వారి కుటుంబాలలో ఉండును గాక. అబ్రహాము ఇంటిలో ఏది తక్కువ లేదయ్యా. అబ్రహాము ఇంటిలో ప్రతిదీ దీవించ